వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో రీసెంట్ గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడడానికి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. ఎస్ సార్, ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్రెండ్ అవుతుంది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది. సో ఇప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి సార్? సో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, దాన్ని FVG అని కూడా అంటారు. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఏంటంటే ఒక 3 క్యాండిల్స్ మధ్య రిలేషన్ అనమాట. సో ఈ 3 క్యాండిల్స్ లో ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి మధ్య క్రియేట్ అయ్యే గ్యాప్ నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లో మనకి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెండు ఉంటాయి. సో ఈ గ్యాప్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే అక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అది బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకోండి, అక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకోండి, ఆ పర్టికులర్ క్యాండిల్ లో ఓన్లీ సెల్లింగే జరిగింది అనేది ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఓకే, ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అయ్యారు, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అనేది ఒక కన్ఫర్మేషన్. ఓకే. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్. అంటే మనం ఆల్రెడీ ఒక అనాలిసిస్ ఏదో ఒకటి పెట్టుకుంటాము. మన అనాలిసిస్ కి ఈ FVG అనేది కనుక తోడైతే మనకి ఫాస్ట్ గా ఎంట్రీ ఎగ్జిట్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ గా ఎంట్రీ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా యూస్ చేస్తారు సార్? ఈ FVG అనేది నేను ఎలా యూస్ చేస్తాను అనేది నేను మీకు ఒకసారి చార్ట్ మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకే, షూర్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చూడటానికి ఈ రకంగా ఉంటుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ క్రియేట్ అయిందో అంటే సెకండ్ క్యాండిల్లో ఓన్లీ బయ్యింగే జరిగింది, సెల్లింగ్ జరగలేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి పాజిటివ్ మూమెంట్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్యలో ఒక గ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ క్యాండిల్ వల్ల ఈ గ్యాప్ అనేది జనరేట్ అయిందో అంటే ఈ సెకండ్ క్యాండిల్లో ఓన్లీ సెల్లింగే జరిగింది కాబట్టి ఆ గ్యాప్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ప్రైస్ అనేది సెల్లింగ్ సైడ్ వెళ్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో కంపల్సరీ 3 క్యాండిల్స్ గ్రీన్లో ఉండాలని కొంతమంది చెప్తూ ఉంటారు. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో 3 క్యాండిల్స్ కంపల్సరీ రెడ్లో ఉండాలి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఫస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ ఉంటే చాలు, ఫస్ట్ 2 క్యాండిల్స్ రెడ్ ఉంటే చాలు అని చెప్తారు. అయితే మనం ఏ రకంగా చూసుకున్నా సరే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ బుల్లిష్ మూమెంట్ వస్తుంది అంటే ఆబ్వియస్ గా ఫస్ట్ క్యాండిల్ కూడా బుల్లిష్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 3 క్యాండిల్స్ కన్నా కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 క్యాండిల్స్ బేరిష్ లో ఉన్నాయా, అలానే ఫస్ట్ 2 క్యాండిల్స్ బుల్లిష్ లో ఉన్నాయా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క లో లైన్ అనేది స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ తీసుకుంటారు. బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చినప్పుడు బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క హై లైన్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎంట్రీస్ అనేవి తీసుకుంటారు. అయితే మార్కెట్ లైవ్ లో ఉన్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం మాన్యువల్ గా అబ్జర్వ్ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి డైనమిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. అలానే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ దాని స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే 1 మినిట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కన్నా 3 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, 3 మినిట్స్ కన్నా 5 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అలానే 5 మినిట్స్ కన్నా 15 మినిట్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ చార్ట్ టైం ఫ్రేమ్ లో ఉన్నా సరే మీరు ఒక హయ్యర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మాత్రమే చూడాలి అనుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ ను కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే మనం 5 మినిట్స్ లో ఉన్నప్పుడే 15 మినిట్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, 1 మినిట్ లో ఉన్న 5 మినిట్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది, ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది. కానీ కొద్దిసేపటి తర్వాత చెక్ చేస్తే మనకు అక్కడ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోయింది. ఎందుకు ఈ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోయింది అంటే ఎప్పుడైతే ప్రైస్ ఆ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోతుంది. ఒకవేళ మనకు అలా డిసప్పైర్ అవ్వకుండా ఉంటే మనకి చార్ట్ అంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్సే ఉండి గ్రాఫ్ అనేది క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క వ్యాలిడిటీ అయిపోతుందో ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిసప్పైర్ అయిపోతుంది. ఏ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క వ్యాలిడిటీ అవ్వలేదో అది అలానే ఉంటుంది. అందుకే మనకి పైన బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది అలానే ఉండిపోయింది. కిందనున్న బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ప్రైస్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మనకి డిసప్పైర్ అయిపోయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని మనకున్న పవర్ ప్యాటర్న్స్ తో యాడ్ చేసుకుని ట్రేడ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ అనేది జనరేట్ అయింది. ఆ పాజిటివ్ ప్యాటర్న్ జనరేట్ అవడంతో పాటు
మనకు అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా జనరేట్ అయింది. తర్వాత మనకి ఒక నెగటివ్ ప్యాటర్న్ జనరేట్ అయింది. ఈ నెగటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్ గా ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లోని బ్రేక్ చేసింది. మనకి లేటెస్ట్ గా ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్తుంది. కానీ మాక్సిమం ఎంత వరకు కిందకి వెళ్తుంది అంటే మొట్టమొదటిగా ఎక్కడైతే మనకి ప్యాటర్న్ అనేది జనరేట్ అయిందో ఆ రేంజ్ వరకు మాత్రమే మార్కెట్ వెళ్తుంది. అందుకే ఆ ప్లేస్ కి రాగానే మార్కెట్ అక్కడ రియాక్ట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ టర్న్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ ఆ ప్యాటర్న్ దగ్గర మనకి వెయిట్ చేసి పైకి వస్తుందా లేదా ఆ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్తుందా అనేది మనకి ఇప్పుడు ఎఫ్విజీ ఉండటం వల్ల ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. అక్కడ మన ఒరిజినల్ ప్యాటర్న్ తో పాటు మన ఎఫ్విజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. అందుకే అక్కడి నుంచి మనకి స్ట్రాంగ్ రివర్సల్ ఒక్కసారి మనకి 3 బిగ్ క్యాండిల్స్ తో మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇక్కడ రిస్క్ తీసుకోవాలి అన్నప్పుడు ఆ నెగిటివ్ ప్యాటర్న్ లో ఉండి మార్కెట్ కిందకు వస్తున్నప్పటికీ ఇక్కడున్న ఎఫ్విజీ యొక్క లో లైన్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఆ గ్రీన్ క్యాండిల్ కనిపించిన తర్వాత ఎంట్రీ అనేది ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ ఫామ్ అవటంతో పాటు లేటెస్ట్ గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేసింది అండ్ ఒరిజినల్ నెగిటివ్ ప్యాటర్న్ అక్కడే ఉంది, లేటెస్ట్ నెగిటివ్ ప్యాటర్న్ అక్కడే ఉంది. కాబట్టి రెండింటిని బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ ఇప్పుడు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మెయిన్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడే మనకి మేజర్ మూవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మళ్ళీ ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ముందుగా ఉన్న మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వలేదు. పైగా అక్కడే మనకి ఆల్రెడీ ఒక ఎఫ్విజీ కూడా జనరేట్ అయి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ఇది కిందకి వెళ్ళదు. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఇప్పుడు పాజిటివ్ ప్యాటర్న్ ఇందాక మనం ఏదైతే 3 బిగ్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క వ్యాలిడిటీ అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చిన పాజిటివ్ ప్యాటర్న్ అనేది మనకి మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్. మళ్ళీ ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ ఈ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ప్రీవియస్ గా ఉన్న మెయిన్ పాజిటివ్ ప్యాటర్న్ ఇంకా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మనకి మళ్ళీ పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఎఫ్విజీ కూడా క్రియేట్ అయింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి పైకి వెళ్తుంది. కాబట్టి అక్కడ వచ్చిన ఎఫ్విజీని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. మనకున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ఈ ఎఫ్విజీని రెండింటిని కంబైన్ చేస్తే మనకి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలానే మెయిన్ ప్యాటర్న్ ఎక్కడ ఉంది, లేటెస్ట్ ప్యాటర్న్ ఎక్కడ ఉంది, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అర్థం అవుతాయి. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.